హాయ్ నమస్తే. నేను అశ్విని యోగా ట్రైనర్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ ఒబెసిటీ మరియు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎర్లీగా మెచ్యూర్ అవడం అనేది జరుగుతుంది. కానీ ఇంకొంతమంది 14 దాటిన ప్యూబర్టీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్సెస్ బాడీ ఫ్యాట్. దానివల్ల బాడీలో గ్రోతింగ్ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు. మెడ్లైన్ ప్లస్ అనే ఒక ఆన్లైన్ హెల్త్ ఇన్ఫర్మేటివ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. అందులో ఒక ఆర్టికల్ ఉంది. ఇది NIHలో ఒక పార్ట్. NIH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్. ఓకే, సో మన పిల్లలు హెల్తీగా ఉంటే అంతా కరెక్ట్గా జరుగుతుంది. అందువల్ల మీ పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చినా మెచ్యూర్ అవ్వలేదు అంటే వాళ్ళు లావుగా కనుక ఉన్నట్లయితే మెడిసిన్ ఇప్పించి బలవంతంగా హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేయడం కన్నా వెయిట్ లాస్ అయ్యేలా చేస్తే న్యాచురల్గానే ప్యూబర్టీ వస్తుంది. లేదా మరీ వీక్గా పోషకాహార లోపంతో ఉన్నా కూడా లేట్ అవుతుంది. ఎలా ఉన్నారో గమనించి జాగ్రత్త పడండి. ఎర్లీ ప్యూబర్టీ వల్ల మన చైల్డ్ మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో లేట్ ప్యూబర్టీ కూడా అంతే. వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరం. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మీ అశ్విని. థ్యాంక్ యూ. ప్లీజ్ హిట్ ద లైక్ అండ్ షేర్ బటన్.